హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్ మీకు. సో 9.1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఎక్సర్సైజ్ 9.1 ఫస్ట్ వన్. రైట్ ద మార్క్స్ వైజ్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మార్క్స్ ఇచ్చారు, స్టూడెంట్స్ కూడా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి టాలీ మార్క్స్ చేయాలి ఫ్రెండ్స్. టాలీ మార్క్స్ ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మార్క్స్ రాసుకుందాం ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చిన మార్క్స్ వచ్చేసి మనం రాసుకుందాం అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా రాసుకున్నాం. టాలీ మార్క్స్ ఎట్లా చేయాలి అని మీకు డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. సో టాలీ మార్క్స్ చాలా ఈజీ. వాళ్ళు అక్కడ నెంబర్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, జస్ట్ దాన్నే మనం టాలీ మార్క్స్గా చేయాలి. సో ఎట్లా అంటే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళైతే మనకు 5 ఇచ్చారు. సో 5 టాలీ మార్క్ చేసుకోవాలి. 1 2 3 4 5. సో 5 అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 11 టాలీ మార్క్ చేద్దాం ఫ్రెండ్స్. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో తర్వాత వచ్చేసి 19 ఫ్రెండ్స్. 19 టాలీ మార్క్స్ ఎట్లా చేయాలని మీకు రావచ్చు. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 1 2 3 4 5 అనేది ఇటు స్లాబ్స్ కావాలి ఫ్రెండ్స్. సో 5. నెక్స్ట్ 1 2 3 4 5. నెక్స్ట్ ఇక్కడ మనకి 19 అడిగారు కాబట్టి 5 + 5 10. సో 6 10 11 12 13 14 15 16 17 18 19. సో 5 + 5 10 11 12 13 14 15 16 17 18 19. ఇది రాదు ఫ్రెండ్స్. మీరు ఒక్క నిమిషం, నేనైతే రాంగ్ చేస్తా. ఇక్కడైతే మనకు ఇది స్లాష్ రాదు అనమాట ఫ్రెండ్స్. సో 19 అన్నారు కాబట్టి జస్ట్ 1 2 3 4. సో ఇవైతే 19 టాలీ మార్క్స్ అనమాట. ఇప్పుడు 31 అంటే జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. సో ఇది ఫ్రెండ్స్. ఇట్లా మీరైతే ఇవి టూ టాలీ మార్క్స్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇదే మన ఏంటిది టాలీ మార్క్స్. ఇదైతే ఫస్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఆఫ్ 9th క్లాస్ ఆర్ రికార్డెడ్ as ఫాలోస్. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక 36 స్టూడెంట్స్ 9th క్లాస్ బ్లడ్ గ్రూప్ అనేది మనకి ఉంది ఫ్రెండ్స్. వీళ్ళ బ్లడ్ గ్రూప్ అనమాట. 9th క్లాస్ స్టూడెంట్స్ బ్లడ్ గ్రూప్. సో రిప్రజెంట్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ అండ్ ద రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అమాంగ్ ది స్టూడెంట్స్. అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే 36 స్టూడెంట్స్ ఆఫ్ 9th క్లాస్ అనేది వాళ్ళ బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ రికార్డ్ అయింది ఫ్రెండ్స్. రికార్డ్ చేశారు వాళ్ళు. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటే దీన్ని మనం ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్ రాసి ఇది విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ అండ్ విచ్ ఈస్ ద రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అమాంగ్ ది స్టూడెంట్స్. అంటే మనం కామన్ బ్లడ్ గ్రూప్ ఇంకా రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అనేది స్టూడెంట్స్ది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది అయితే మనకి క్వశ్చన్. ఇప్పుడు మనం దీనికి ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది డ్రా చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏం డ్రా చేయాలంటే బ్లడ్ గ్రూప్ టాలీ మార్క్స్ ఇంకా ఫ్రీక్వెన్సీ అనేది డ్రా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే బ్లడ్ గ్రూప్స్ చూసినట్టయితే మనకి ఏ ఇంకా బి, ఏబి ఏ ఉంది, మనకి ఏబి ఉంది, ఓ బ్లడ్ గ్రూప్ ఉంది, బి బ్లడ్ గ్రూప్ ఉంది, ఓ బ్లడ్ గ్రూప్ ఉంది. సో ఇక్కడ మనకి ఏమేం బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయో రాసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బ్లడ్ గ్రూప్. సో బ్లడ్ గ్రూప్ అంటే ఇక్కడ ఏమేం బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయో అవి రాసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఏమేం బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఏ బ్లడ్ గ్రూప్. సో ఏ బ్లడ్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి బి బ్లడ్ గ్రూప్. తర్వాత ఏబి బ్లడ్ గ్రూప్ ఇంకా
ఏబీ బ్లడ్ గ్రూప్. తర్వాత వచ్చేసి ఓ బ్లడ్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్. సో ఓ బ్లడ్ గ్రూప్ కూడా ఇక్కడ రాద్దాం, ఓ బ్లడ్ గ్రూప్. సో నెక్స్ట్ వచ్చేసి టాలీ మార్క్స్, తర్వాత ఫ్రీక్వెన్సీ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇక్కడ మీరు మిడిల్లో టాలీ మార్క్స్ రాసుకోండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పక్కన రాసుకోండి. ఇది యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఇది మిడిల్లో రాసుకోండి, టాలీ మార్క్స్ అనేది ఇది ఇటు రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇది 5 ఫ్రీక్వెన్సీ ఇక్కడ రాసిరు, ఇది యాక్చువల్లీ ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇదైతే క్లారిటీ ప్రాబ్లం అనమాట, ఇది చాలా ఈజీ ప్రాబ్లం. ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే బ్లడ్ గ్రూప్, ఇంకా టాలీ మార్క్స్, ఇంకా ఫ్రీక్వెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్లడ్ గ్రూప్ అడిగారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఏ గ్రూప్ ఎంతమంది ఉన్నారో చూసుకోండి, ఇట్లా లైన్గా చూసుకోండి. ఏ గ్రూప్ ఎంత, ఓ గ్రూప్ ఎంతమంది. ఇప్పుడు ఏ గ్రూప్ ఒక్కరు, సో టాలీ మార్క్స్ గీయండి A1. నెక్స్ట్ అట్లా మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అట్లా టాలీ మార్క్స్ పెట్టుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇట్లా ఎంతమంది, ఏ గ్రూప్ ఎంతమంది, బి గ్రూప్ ఎంతమంది, ఏబి ఎంతమంది, ఓ గ్రూప్ ఎంతమంది, ఇవంతా కౌంట్ చేసి ఇక్కడ టాలీ మార్క్స్ వేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఏ బ్లడ్ గ్రూప్ ఎంతమంది, ఓ బ్లడ్ గ్రూప్ ఎంతమంది, ఇవంతా చేద్దాం. ఫస్ట్ ఏ ఒక టాలీ, బి మళ్ళీ ఓ బ్లడ్ గ్రూప్ ఫస్ట్, తర్వాత ఓ బ్లడ్ గ్రూప్. అట్లా మీరు ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ డ్రా చేయండి లైన్గా. ఏ అంటే ఒక టాలీ మార్క్, ఓ అంటే ఒక టాలీ మార్క్, ఓ అట్లా ఏ, ఓ,